హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ తోటి మనము ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు జున్నును గడ్డలాగా ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తారండి. దానికోసం ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఒక దాంట్లో పోసేసుకుంటా గిన్నెల 3/4 కప్పు దాకా బెల్లం వేసి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసినాక ఇట్లా ఇన్స్టాంట్గా మనకు పాల జున్ను పౌడర్ బయట ఏ సూపర్ మార్కెట్లో 70 రూపీస్ పెడితే దొరుకుతుంది. ఈ పౌడర్ని దాంట్లో వేసిండి. పాల బదులు మనం ఈ పౌడర్ వేస్తున్నాం అనమాట. వేసిన తర్వాత ఉండలు లేకుంటే చేతితో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత ఒక కుక్కర్లోకి నేను కొన్ని వాటర్ పోసిన తర్వాత ఇట్లా స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకొని మునిగేదాకా వాటర్ పోసి రోలింగ్ బాయిల్ అయినాక ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాల పౌడర్ గిన్నెని దాంట్లో పెట్టేసినాక మూత పెట్టుకొని నీళ్ళు పోకుండా దానిపైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఉడికించుకుంటే నేను ఒక 20 మినిట్స్ ఉడికించిన పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని మీరు ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రాయిలా గడ్డలా ఉంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, డైరెక్ట్ డిమాల్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత. చూడండి, సింపుల్ రెసిపీ కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్.